Hi everyone, good morning. Good Good morning, morning. sir. ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ప్రీవియస్ క్లాస్లో? ఏమైనా డౌట్స్? No, sir. ఓకే. సో ఇవాళ క్లాస్ 2 టాపిక్స్ వచ్చేసి కలర్ వాల్యూస్ నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఎలా ఇవ్వడం అనేసి అండ్ బ్యాక్గ్రౌండ్ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ. నెక్స్ట్ అదేవిధంగా సెలెక్టర్స్. సెలెక్టర్స్లో మనకు ఎలిమెంట్ నేమ్ సెలెక్టర్, క్లాస్ నేమ్ సెలెక్టర్, ఐడి నేమ్ సెలెక్టర్, సో ఎవరి సైడ్ నుంచో సౌండ్ వస్తుంది రాజు. ఐడి నేమ్ సెలెక్టర్, నెక్స్ట్ గ్రూపింగ్ సెలెక్టర్, నెక్స్ట్ స్పేస్ సెలెక్టర్, నెక్స్ట్ చైల్డ్ సెలెక్టర్, నెక్స్ట్ యూనివర్సల్ సెలెక్టర్, నెక్స్ట్ అట్రిబ్యూట్ సెలెక్టర్, నెక్స్ట్ సుడో క్లాస్ అండ్ ఎలిమెంట్ సెలెక్టర్. సో ఇవాళ టాపిక్స్ ఇవి అనమాట. సో కలర్ వాల్యూస్ అండ్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఇవ్వడం ఎలాగా అండ్ బ్యాక్గ్రౌండ్ షార్ట్ అండ్ ప్రాపర్టీ అండ్ సెలెక్టర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్. ఈ సెలెక్టర్స్లో మనకి అట్రిబ్యూట్ సెలెక్టర్ వరకు ఇప్పుడు చెప్పుకుంటాం. అండ్ ఇది కమింగ్ 4-5 క్లాసెస్లో అంటే ఫిఫ్త్ క్లాస్లో అనుకోండి, ఫిఫ్త్ క్లాస్లో మనకు వీటి గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, సుడో క్లాస్ సుడో ఎలిమెంట్, ఎందుకంటే ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ అయిన తర్వాత మాత్రమే ఈ సుడో క్లాస్ సుడో ఎలిమెంట్స్ని మనం డిస్కస్ చేయాలి, అప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ కలర్ వాల్యూస్ గురించి చూద్దాం. సో కలర్ వాల్యూస్ అంటే ఎస్టర్డే మనం కలర్ వాల్యూస్ ఏం చేసామంటే రెడ్ కానీ గ్రీన్ కానీ బ్లూ కానీ ఏదైతే అది ఇచ్చాం మనం. అంటే కలర్ వాల్యూస్ని మనం ఎన్ని వేస్లో ఇవ్వచ్చు? సో కలర్ వాల్యూస్ని మనకి 4 వేస్లో ఇవ్వచ్చు అనమాట. 4 వేస్. సో ఫస్ట్ నేమ్స్ మనకి రెడ్ కానీ గ్రీన్ కానీ బ్లూ కానీ ఎల్లో కానీ ఇలా అనమాట నేమ్స్. ఇలా మనకు ఎన్ని నేమ్స్ అయితే ఉన్నాయంటే 140 స్టాండర్డ్ నేమ్స్ ఉన్నాయి. 140 నేమ్స్ ఉన్నాయి మనకు, కలర్ నేమ్స్ అనమాట. ఆ 140 కలర్ నేమ్స్ మనం గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం. ఓకే, జస్ట్ మనకి టెస్టింగ్ కోసం మాత్రం ఈ నేమ్స్ మీకు ఎన్నైతే గుర్తున్నాయో ఆ టెస్టింగ్ కోసం మాత్రం గుర్తుపెట్టుకోండి, అంతే చాలు. నెక్స్ట్ అదేవిధంగా ఆర్జీబీ, రెడ్ గ్రీన్ బ్లూ కాంబినేషన్ అనమాట. ఆర్జీబీ అనమాట. ఏ మీన్స్ ఆల్ఫా వాల్యూ అనమాట. రెడ్ గ్రీన్ బ్లూ. ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే వీటి కాంబినేషన్ రెడ్ కానీ గ్రీన్ కానీ బ్లూ కానీ వాటి వాల్యూస్ ఎంత నుంచి ఎంతవరకు ఉంటాయంటే 0 to 255 మిడిల్లో ఉంటాయి అనమాట. రెడ్ వాల్యూ కానీ గ్రీన్ వాల్యూ కానీ బ్లూ వాల్యూ కానీ 0 to 255 మిడిల్లో ఉంటుంది. అండ్ ఆల్ఫా వాల్యూ వచ్చేసి 0 to 1 మధ్య ఉంటుంది. అండ్ ఆల్ఫా వాల్యూ మనకి 0 to 1 మధ్య, అంటే 0 to 1 మధ్య అంటే 0, 0.1, 0.2, 0.3 ఇలా అనమాట. మనకి అప్ టు 0.91 వరకు అనమాట. 0 to 1 వరకు మనకి ఆల్ఫా వాల్యూ ఉంటుందండి. నెక్స్ట్ అదేవిధంగా హెక్సా అనమాట. హెక్సాని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే మనకి కలర్ వాల్యూని మనకి ఎప్పుడు హ్యాష్తో స్టార్ట్ చేస్తాం. 00000002 హ్యాష్ ఎఫ్ఎఫ్ ఈ బిట్వీన్లో మనకు ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ఉండే ఆర్జీబీ వాల్యూస్నే ఎక్సాలే కన్వర్ట్ చేస్తాం మనకు. ఇక్కడ ఆల్ఫా వాల్యూ తప్ప ఆర్జీబీ వాల్యూస్ మాత్రమే ఎక్సెల్ఏ కన్వర్ట్ చేస్తాం. ఫస్ట్ 2 వాల్యూస్ రెడ్కి సంబంధించింది, తర్వాత 2 వాల్యూస్ గ్రీన్కి సంబంధించింది, తర్వాత 2 వాల్యూస్ బ్లూకి సంబంధించింది అనమాట. రెడ్ గ్రీన్ బ్లూ కాంబినేషన్ అనమాట ఇవన్నీ. ఓకే, ఇవన్నీ. నెక్స్ట్ అదేవిధంగా హెచ్ఎస్ఎల్ ఆర్ హెచ్ఎస్ఎల్ఏ అనమాట. ఇక్కడ మనకు హెచ్ అంటే ఏంటంటే హ్యూ అనమాట. హెచ్ మీన్స్ హ్యూ. ఈ హ్యూ వాల్యూ మనకు 0 to 360 వరకు ఉంటుంది. 0 to 360 వరకు ఉంటుంది. 0 అంటే రెడ్ అనమాట. అదేవిధంగా 120 అంటే ఇట్స్ ఎ గ్రీన్ అనమాట. అదేవిధంగా
240 అంటే ఇట్స్ ఏ బ్లూ స్టార్ట్. ఇక్కడి నుంచి ఇలా ఉంటుంది మనకు. ఓకే. అదేవిధంగా ఎస్ అంటే సాచురేషన్ అనమాట. సాచురేషన్. ఈ సాచురేషన్ కూడా మనకి ఏందంటే 0% పర్సెంటేజ్‌లో ఉంటది. 0% వరకు ఉంటే మనకి ఇట్స్ ఏ గ్రే అనమాట. అండ్ 100% అంటే ఇట్స్ ఏ ప్యూర్ కలర్. 100% అంటే ఇట్స్ ఏ ప్యూర్ కలర్. ఇట్స్ ప్యూర్ కలర్. అంటే మనకు 100% మీరు మెయింటైన్ చేయాలి. అండ్ అదే విధంగా ఎల్ మీన్స్ లైట్‌నెస్. ఎల్ మీన్స్ లైట్‌నెస్ అనమాట. ఈ లైట్‌నెస్ వచ్చేసి 0% ఉంటే ఇట్స్ ఏ బ్లాక్ అనమాట. ఇట్స్ ఏ బ్లాక్. అదే విధంగా 50% ఉంటే ఇట్స్ ఏ ప్యూర్ కలర్. ఒరిజినల్ కలర్. ఒరిజినల్ మీరు ఏదైతే తీసుకుంటే అది ఒరిజినల్ కలర్. అదే 100% ఉంటే ఇట్స్ ఏ వైట్ కలర్. ఇట్స్ ఏ వైట్ కలర్ అనమాట. సో ఈ కాంబినేషన్ హెచ్ఎస్ఎల్ ఆర్ హెచ్ఎస్ఎల్ఏ అనమాట. హెచ్ఎస్ఎల్ ఆర్ హెచ్ఎస్ఎల్ఏ. సో ఈ 4 వేస్‌లో మనం ఇస్తాం. ఆల్రెడీ మనం నేమ్‌లో మనం ఇవ్వడం ఎలా అనేసి నేర్చుకున్నాం. నేమ్‌లో ఎలా ఇవ్వడం నేర్చుకున్నాం. ఇప్పుడు ఆర్‌జీబీ ఆర్ ఆర్‌జీబీఏ అండ్ హెక్సా అండ్ హెచ్ఎస్ఎల్. ఓకే. వీటిని గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకునే అవసరం లేదు. సింటాక్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఓన్లీ సింటాక్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ ఫార్మాట్‌లో ఎలా మనం గెట్ చేసుకోవడం, మనకు నచ్చిన కలర్స్‌ని ఎలా గెట్ చేస్తాం అనేది ఇప్పుడు చెప్తాను. ఓకే. మనకి ఏదైనా సరే కలర్ ఇస్తున్నామంటే ఈ 4 ఫార్మాట్‌లోనే మనం కలర్ ఇవ్వాలి. ఈ 4 ఫార్మాట్‌లోనే మనం కలర్ ఇవ్వాలి. ఏదైనా సరే బార్డర్ కలర్ గాని, బ్యాక్‌గ్రౌండ్ కలర్ గాని, బటన్ కలర్ గాని ఏదైనా సరే ఏ కలర్స్ మనం ఇవ్వాలన్నా సరే ఈ 4 వేస్‌లోనే మనం కలర్స్ ఇస్తాము. ఓకే. నెక్స్ట్. సో ఫస్ట్ టాపిక్ కలర్ వాల్యూస్ డాట్ హెచ్టీఎంఎల్. HTML:5 అండ్ ఇక్కడ మనకు కలర్ అండ్ వాల్యూస్. ఇక్కడ మనకి ఇంటర్నల్ సిఎస్ఎస్ తీసుకుంటాం. ఎందుకంటే మనకు ఆల్రెడీ రాసేసాం కాబట్టి ఈజీగా ఉంటుంది మనకు రాసింది. ఇవన్నీ తీస్తున్నా. ఇలా ఇప్పుడు ఇక్కడ చూడండి కలర్ స్కై బ్లూ అనేసి, కలర్ ఎల్లో అనేసి, కలర్ బ్లూ అనేసి, బ్రౌన్ అనేసి ఇలా ఇచ్చింది. ఈ కలర్స్ ఏంటంటే మనకు ఇట్స్ ఏ నేమింగ్స్ వాల్యూ అనమాట. నెక్స్ట్ మనకు వాల్యూ ఆర్జీబీ ఆర్ ఆర్జీబీఏ. ఇప్పుడు ఇక్కడ ఎల్లో కలర్ని నేను ఆర్జీబీలో రాయాలనుకుంటే ఆర్జీబీ డైరెక్ట్గా రాస్తాం బ్రాకెట్స్. ఫస్ట్ వాల్యూ 0 to 255 మిడిల్లో ఉండాలి. బట్ మనకి ఎల్లో కలర్ కోడ్ ఏంటంటే 255, 0. అంటే ఇక్కడ మనకి రెడ్ వాల్యూ 255, గ్రీన్ వాల్యూ 255, బ్లూ వాల్యూ 0 ఇస్తే ఇట్స్ ఏ ఎల్లో కలర్ అనమాట. మనకి ఇలా అనమాట ఆర్జీబీ. అండ్ అదేవిధంగా బ్లూ కలర్ని ఆర్జీబీఏలో ఇస్తే ఎలా ఉంటుంది ఆర్జీబీఏ. ఇక్కడ మనకు బ్లూ వాల్యూ కావాలి అంటే రిమైనింగ్ వాల్యూస్ అన్ని 0. ఇవన్నీ గుర్తుపెట్టుకునే అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ గుర్తుపెట్టుకునే అవసరం లేదు. అండ్ ఆల్ఫా వాల్యూ 0 to 1 మధ్య ఉంటుంది. ఇట్స్ 0 అంటే ట్రాన్స్పరెంట్ కలర్. 0 మీన్స్ ట్రాన్స్పరెంట్, అసలు ఏ కలర్ రాకుండా ఉండేది. అదే కనుక 0.5 ఉంటే లైట్ కలర్ అప్లై అవుతుంది. 0.5 అంటే లైట్ కలర్ అప్లై అవుతుంది. నో సీ దిస్ అవుట్పుట్. లైట్ కలర్ అప్లై అవుతుంది. అదే ప్యూర్ కలర్ కావాలనుకుంటే ఇక్కడ మనం 1 ఇవ్వాలి. దట్స్ ఇట్. నో సీ దిస్ ఇలా. అండ్ అదేవిధంగా హెక్సాలో ఏదైనా సరే వాల్యూ ఇవ్వాలనుకుంటే రెడ్ కలర్ ఇవ్వాలనుకుంటే హెక్సాలో హ్యాష్ అనేసి ఇవ్వాలి. హెక్సా FF0000 అంటే మనకి ఏదైనా సరే 6 డిజిట్ నెంబర్ అనమాట. మనకి 6 డిజిట్ నెంబర్. ఓకే. హెక్సా వాల్యూ అంటే ఇక్కడ ఏంటంటే ఆర్జీబీ వాల్యూస్నే హెక్సాలోకి కన్వర్ట్ చేస్తాం మనం ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ హోవర్ చేసుకొని చూడండి. ఇక్కడ హోవర్ చేసుకుని మీకు నచ్చిన కలర్ని ఇలా మార్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి రెడ్ వాల్యూ చూడండి 237, 95. ఇక్కడ మీకు నచ్చిన కలర్స్ ఏదైనా సరే మీరు పిక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి రెడ్ వాల్యూ 5, జీ వాల్యూ 108, బి వాల్యూ 36. చూడండి ఇక్కడ అయినా సరే మనకు ఏదైతే మీకు కావాలో ఆ కలర్స్ మీద ఇట్లా పిక్ చేసుకోవచ్చు. ఆ కలర్స్ మీకు వస్తాయి. అదేవిధంగా ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మనకు ఎక్సా వాల్యూస్ వస్తాయి మనకు. చూడండి ఈ కలర్ కూడా వచ్చేసి CB0505 అనమాట. ఇలా కలర్ కోడ్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎలా రాయాలి హెక్సా, ఆర్జీబీ రాయాలనేది ఎలా రాయాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ హెచ్ఎస్ఎల్ అండ్ హెచ్ఎస్ఎల్ఏ. హెచ్ఎస్ఎల్ ఆర్ హెచ్ఎస్ఎల్ఏ అనమాట. ఇప్పుడు ఈ కేసెస్లో నేను 0 to 360 వరకు ఇవ్వాలి. 240 నుంచి మన బ్లూ కలర్ స్టార్ట్ అవుతుంది. బ్లూ కలర్. నెక్స్ట్ అదేవిధంగా
సాచురేషన్ 100% ఉండాలి ప్యూర్ కలర్గా ఉంటాయి. లైట్నెస్ 50% ఉండాలి ప్యూర్ కలర్గా ఉంటాయి. నెక్స్ట్ ఆల్ఫా వాల్యూ లైట్ కలర్ ఇస్తాను, 0.1 ఇస్తాను. ఇట్స్ ఎ లైట్ కలర్. లైట్ కలర్ వచ్చింది. అదేవిధంగా నేను ఇక్కడ 0.5 అంటాను. లైట్ కలర్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది మనకు. ఓకే, ఇలా మనకు హెచ్ఎస్ఎల్ ఆర్ హెచ్ఎస్ఎల్ఏ. ఏ అంటే ఈ వాల్యూ యాడ్ అవుతుంది, ఏ లేకపోతే హెచ్ఎస్ఎల్ అంటే ఈ 3 వాల్యూస్ వస్తాయి. ఈ 3 వాల్యూస్లో మనకు ఈ వాల్యూ 0% ఇచ్చాము. లైట్నెస్ వాల్యూ సాచురేషన్ 0% ఇస్తే ఇట్స్ ఎ గ్రే కలర్. ఇది గ్రే కలర్ వచ్చింది. అండ్ అదేవిధంగా ఇది 100% ఇచ్చాను, ఇది 100% ఇచ్చాను, ఇది మనకు 0% ఇచ్చాను, అప్పుడు మనకు బ్లాక్ కలర్ వస్తుంది. ఇది ఇట్స్ ఎ బ్లాక్, ఇట్స్ ఎ బ్లాక్. బట్ ఇక్కడ గ్రే కలర్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ 0.5 ఇచ్చాం. ఇదే కనుక ఇది లేకపోతే ఇట్స్ ఎ ప్యూర్ కలర్, బ్లాక్ కలర్. ఇది ఇట్స్ ఎ బ్లాక్ కలర్. అండ్ అదేవిధంగా ఇది మనకు 100% ఇచ్చాం అనుకోండి, ఇది 100% ఇస్తే అప్పుడు వైట్ కలర్ వస్తుంది. ఇట్స్ ఏ వైట్ కలర్. ఓకే, ఇది 50% ఉంటేనే లైట్నెస్ 50% ఉంటే మనకి ప్యూర్ కలర్ వస్తుంది. అండ్ ఆల్ఫా వాల్యూ ఉంది కాబట్టి ఆల్ఫా వాల్యూ ఏదైనా సరే 1 ఉండాలి మనకి. జనరల్ ప్యూర్ కలర్ కావాలంటే 1. క్లియర్? ఇప్పుడు నేను లైట్ కలర్ ఇచ్చేస్తున్నాను, 0.2 ఇస్తున్నాను, మన ప్రాబ్లం లేకుండా 0.2 ఇస్తాను లైట్ కలర్ లాగా. క్లియర్? ఏమైనా డౌట్ ఉంది అక్కడ? ఇక్కడ వైట్ కలర్ కావాలంటే ఇక్కడ ఉండే వాల్యూస్ ఇవ్వండి, వైట్ కలర్ సిరీస్. ఇప్పుడు ఏదైనా సరే వెబ్సైట్లో మనకు నచ్చిన కలర్ ఇవ్వాలనుకుంటున్నాం, ఏదైనా వెబ్సైట్లో మనకు నచ్చిన కలర్స్ని పిక్ చేయాలనుకుంటున్నాం. ఏదైనా ఒక వెబ్సైట్కి వెళ్ళండి, W3 స్కూల్స్కి వెళ్తున్నా, ఈ W3 స్కూల్స్లో మనకు నచ్చిన కలర్ని పిక్ చేయాలి. ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ కావాలనుకుంటున్నా, ఈ గ్రీన్ కలర్ని నేను పిక్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ ఉండే సెర్చ్ బాక్స్లో ఉండే గ్రీన్ కలర్ని. ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ పిక్ చేయాలంటే మనకు కొన్ని టూల్స్ ఉంటాయి, ఆ టూల్స్ ఎలా అంటే కలర్ పిక్కర్ టూల్ అనమాట. కలర్ పిక్కర్ టూల్, క్రోమ్ ఎక్స్టెన్షన్ అనేసి కొట్టండి. క్రోమ్ వాడుతున్నాం కాబట్టి క్రోమ్ ఎక్స్టెన్షన్. ఇప్పుడు కలర్ పిక్కర్ ఐ డ్రాపర్ అనేసి, కలర్ పిక్కర్ జిల్లా అనేసి, కలర్ పిక్కర్ జిల్లా ఫర్ క్రోమ్ అనేసి, ఇలాంటి చాలా ఉన్నాయి మనకు. ఏదైనా సరే మన చాయిస్. ఇప్పుడు కలర్ పిక్కర్ ఐ డ్రాపర్ అనేసి నేను ఇన్స్టాల్ చేస్తాను. ఇన్స్టాల్ చేశాక మనకి ఇక్కడ ఇన్స్టాల్ అయిపోద్ది. అప్పుడు మనకి ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఈ షేప్ దగ్గర మనం క్లిక్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఇక్కడ పిన్ మార్క్ వస్తుంది. ఈ పిన్ మార్క్ మనకి ఇలా క్లిక్ చేస్తే ఇది ఇక్కడ కనిపించేస్తాం మనకు. ఈ పిన్ మార్క్ క్లిక్ చేసిన తర్వాత అప్పుడు ఏం చేయాలంటే మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ని మీరు పిక్ చేయండి. ఫస్ట్ మీరు ఎక్కడ సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పిన్ మార్క్ని మీరు క్లిక్ చేయండి. పిన్ మార్క్ జస్ట్ కలర్ పిక్కర్ని జస్ట్ ఐ డ్రాప్ని క్లిక్ చేస్తే మనకి ఏమవుతుంది, ఇప్పుడు చూడండి ఈ కర్సర్ని ఎక్కడికి తీసుకొని వెళ్ళినా ఆ కలర్ యొక్క కోడ్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి కింద బాక్స్ కింద చూడండి #04AA6D అనేసి ఉంది. లేదా RGB అనుకుంటే RGB 4170,109 అనమాట. జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తున్నా, క్లిక్ చేయగానే ఈ కోడ్ అంతా కాపీ అయిపోద్ది. ఇప్పుడు చూడండి ఈ హ్యాష్ మనం యాడ్ చేసుకోవాలి. ఈ కలర్ కావాలంటే ఇది కాపీ చేసుకుంటున్నా, కాపీ చేసుకుని ఎక్కడైతే కావాలో అక్కడ ఇచ్చేస్తాను. సపోజ్ ఈ వాల్యూ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను, ఎక్సాలో హ్యాష్ ఇవ్వాలి. ఎక్సా ఇచ్చినప్పుడు మీరు కంపల్సరీ హ్యాష్ ఇవ్వాలి. చూడండి ఈ కలర్ సేమ్ కలర్. అదేవిధంగా RGBలో ఇవ్వాలనుకుంటే ఈ వాల్యూని కాపీ చేసుకోండి. RGBలో ఇవ్వాలనుకుంటే ఇలాగా, ఎక్సాలో ఇవ్వాలంటే ఇలాగా. సో ఇది. అండ్ అదేవిధంగా నేను మళ్ళీ ఇంకోటి రాద్దాం, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇలా. ఇప్పుడు కోడ్ ఫ్లో టాప్ టు బాటమ్ ఉంటుంది కదా, ఏదైతే చివరిలో ఉంటుందో దట్ ఇస్ ద ఫైనల్ వాల్యూ. ఇప్పుడు ఈ రెండు ఒకటే, RGBలో రాసిన వాల్యూ ఇక ఎక్సెల్ రాసిన వాల్యూ రెండు ఒకటే అవుతాయి మనకు. క్లియరా? ఎక్కువగా యూజ్ చేసేది హెక్సా యూజ్ చేస్తాం ఎక్కువ, తర్వాత RGB యూజ్ చేస్తాము, అంతే. ఈ రెండే ఎక్కువ యూజ్ చేసేది, హెక్సా ఆర్ RGB. HSL అండ్ నేమింగ్ చాలా రేర్ కేసెస్లో యూజ్ చేస్తాము. అందుకోసం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ వాల్యూస్ని ఎలా పిక్ చేస్తామనేసి. సేమ్ అదేవిధంగా నా దగ్గర ఒక టూల్ ఉంది, కలర్ పిక్కర్ టూల్ అనమాట. ఆ టూల్ని మీకు మీ ఫైల్లో నేను సెండ్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ సెండ్ చేయను. ఈ టూల్ని మీరు ఒక చోట సేవ్ చేసి పెట్టుకోండి. క్లాస్ 2లో నేను సెండ్ చేస్తున్నా. ఈ క్లాస్ 2 ఫైల్ని మీరు ఎక్కడైనా సరే భద్రంగా పెట్టుకోండి. ఈ టూల్ని పంపిస్తున్నా. ఈ టూల్ని ఎలా యూజ్ చేయడం, ఇప్పుడు ఒకసారి డబుల్ క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఏదైతే వెబ్సైట్లో మీరు వెళ్ళాలి, ఏ కలర్ని అయితే మీరు పిక్ చేయాలనుకుంటున్నారో ఆ వెబ్సైట్కి వెళ్ళండి. సపోజ్ W3 స్కూల్స్ అనుకోండి, W3 స్కూల్స్ వెళ్తున్నా. ఇప్పుడు ఈ కలర్ని నేను పిక్ చేయాలనుకున్నా. ఈ కలర్ని పిక్ చేయాలంటే ఆల్రెడీ మనం ఓపెన్ చేసి పెట్టుకునేది ఇక్కడ కింద మెనూ బార్లో కనిపిస్తుంది. జస్ట్ క్లిక్ చేయండి, క్లిక్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు పిక్ కలర్ నుంచి చూడండి, పిక్ కలర్ చేయగానే పిన్ పాయింట్ వస్తుంది.
ఇప్పుడు ఈ పిన్ పాయింట్ని ఎక్కడైతే పిన్ చేస్తామో అప్పుడు కలర్స్ వస్తాయి మనకు. ఇప్పుడు ఈ కలర్ కావాలనుకున్నాం, జస్ట్ క్లిక్ చేస్తున్నా, క్లిక్ చేయగానే చూడండి రెడ్ వాల్యూ 4 వచ్చింది, గ్రీన్ వాల్యూ 170 వచ్చింది, బ్లూ వాల్యూ 109 వచ్చింది. కావాలంటే చూడండి సేమ్ కలర్స్ ఉంటాయి, చూడండి 109, 174. ఓకే, మనం రాసుకోవాలి అలాగా. లేదు ఎక్స్ట్రా వాల్యూ కావాలనుకుంటే ఇక్కడ ఉంది చూడండి, ఇది జస్ట్ కాపీ అని చేయగానే, ఇక్కడ కాపీ అని చేయగానే ఇది కాపీ అయిపోద్ది, ఇది కాపీ అవుతుంది, కాపీ చేయగానే ఇది కాపీ అవుతుంది. మీరు డైరెక్ట్గా ఎక్కడ కావాలన్నా అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను సెండ్ చేసే కలర్ పిక్ టూల్ ఇలా ఉంటుంది, ఆ టూల్ని బట్టి కూడా మీరు కలర్ని పిక్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఓవరాల్ కలర్స్ గురించి. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఇవ్వడం ఎలాగా. బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్లో కొన్ని ప్రాపర్టీస్, ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనే ప్రాపర్టీ. నెక్స్ట్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ రిపీట్ అనే ప్రాపర్టీ, బ్యాక్గ్రౌండ్ సైజ్ అనే ప్రాపర్టీ, అండ్ బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్. నెక్స్ట్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ పొజిషన్ ప్రాపర్టీ. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ రిపీట్, బ్యాక్గ్రౌండ్ సైజ్, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్, బ్యాక్గ్రౌండ్ పొజిషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. అండ్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ. ఈ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీనే ఇదనమాట, బ్యాక్గ్రౌండ్ అనేసి యూజ్ చేస్తాం. షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ ఇక్కడ తీయేస్తాను ఆయన, ఇట్స్ ఏ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ, బ్యాక్గ్రౌండ్ అనమాట. ఓకే, సో ఫస్ట్ ఇమేజెస్ ఇవ్వాలనుకున్న మన పేజ్లో ఇమేజెస్ ఉండాలి. ఈ పేజ్లోకి నేను ఏం చేస్తున్నా, ఒక ఫోల్డర్ తీసుకుంటున్నా, ఇమేజెస్ అనే ఫోల్డర్లో నేను చేస్తాను. సపోజ్ మనకి కొన్ని ఇమేజెస్ కాపీ చేసుకుందాం. కొన్ని ఇమేజెస్ కాపీ చేసుకున్నాను, ఆ ఇమేజెస్ ఇక్కడ ఇచ్చేస్తాను, ఇమేజెస్లో ఇచ్చేస్తాను. ఇమేజెస్ ఇక్కడ నాకు నచ్చిన ఇమేజ్ నేమ్ ఇస్తున్నా, IMG1, IMG2, IMG3, IMG4, IMG5, IMG6, IMG7, ఇలా IMG1 to IMG7. నౌ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్కి ఇప్పుడు ఇదే టెక్స్ట్ తీసుకుంటున్నా, ఇదే సెలెక్టర్ తీసుకున్నా, ఇక్కడ మనకు నేమ్ వచ్చేసి BG ఇమేజ్ ఇస్తున్నా చూడండి, BG ఇమేజ్ అంటే మీరు ఫైండ్ అవుట్ చేసుకోవడానికి అంతే నేమ్, అది HTML. సో ఈ కేసెస్లో మనకి ఓవరాల్ బాడీకి అవుట్పుట్ చూద్దాం అనుకోసారి. ఓవరాల్ బాడీకి వచ్చేసి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాం, ఓవరాల్ బాడీకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాము. ఇన్ ద ప్లేస్ ఆఫ్ బాడీకి అంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ బాడీ సెలెక్టర్లో ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ బదులు నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వాలనుకుంటున్నా, అక్కడ నాకు కలర్ వద్దు, నాకు ఇమేజ్ కావాలనుకుంటున్నా. అప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. URL బ్రాకెట్స్, ఇక్కడ సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్ అనేసి యూజ్ చేసుకో, సింగిల్ కోట్స్ కానీ డబుల్ కోట్స్ యూజ్ చేయొచ్చు. ./images/IMG1 ఇస్తున్నా. సిరీస్ అవుట్పుట్ బట్ మనకు అంత క్లారిటీ లేదు, ఇమేజ్ అంత క్లారిటీ లేదు. ఇంకో ఇమేజ్ మార్చుకుందాం మనం, /IMG2, నా సిరీస్, పర్ఫెక్ట్. ఓకే, ఇమేజ్ అనేది ఇక్కడ ఏమవుతుందంటే రిపీట్ అవుతుంది, మనకు ఇమేజ్ అనేది రిపీట్ అవుతుంది. ఆ ఇమేజ్ రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి. బట్ ఇక్కడ మనము బ్యాక్గ్రౌండ్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేసి ఇచ్చామంటే, సారీ ఇక్కడ ఇవన్నీ కదా, ఇవన్నీ తీయదాం, మనకి ప్రజెంట్ వద్దులేండి ఇవన్నీ. ఈ కేసులో బ్యాక్గ్రౌండ్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చామంటే ఈ ఇమేజ్ కిందికే బ్యాక్గ్రౌండ్ కలర్ వెళ్ళిపోద్ది, ఇమేజ్ కిందికి వెళ్ళిపోయింటుంది. ఇది అప్లై అవుతుంది బట్ ఇమేజ్ కిందికి వెళ్ళిపోతుంది కలర్ అనేది ఎప్పుడైనా. ఇప్పుడు నాకు ఇమేజ్ అనేది రిపీట్ అవుతుంది, బట్ ఎప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది రిపీట్ అవ్వకూడదు. సో రిపీట్ అవ్వకూడదు అంటే మన దగ్గర ఇంకో ప్రాపర్టీ ఉంది, బ్యాక్గ్రౌండ్ రిపీట్. ఇట్స్ ఏ నో రిపీట్ అనమాట. బ్యాక్గ్రౌండ్ రిపీట్, ఇట్స్ ఏ నో రిపీట్. ఇది రిపీట్ అవ్వలేదు. ఇప్పుడు చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది, దాని మీద ఇమేజ్ కూడా ఉంది. ఇప్పుడు ఈ కేసెస్లో మనకి ఏంటంటే ఇప్పుడు 100% వ్యూ, ఈ వ్యూలో ఉండాలి మనకి ఎప్పుడైనా కంటెంట్. బట్ ఇలా చూపించాను ఎందుకంటే జూమ్ అవుట్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏంటి అనేసి ఇమేజ్ కనిపించడానికి అంతే. నెక్స్ట్ అదేవిధంగా రిపీట్ అవ్వాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ రిపీట్ అని రాయాలి. రిపీట్ అవ్వాలనుకుంటే ఇట్స్ ఏ రిపీట్ అనమాట. బ్యాక్గ్రౌండ్ రిపీట్ ఇట్స్ ఏ డిఫాల్ట్ వాల్యూ. అండ్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ రిపీట్
ఇట్స్ ఏ రిపీట్ ఎక్స్ అంటాం. ఎక్స్ అంటే హారిజెంటల్గా అనమాట. ఓన్లీ హారిజెంటల్ డైరెక్షన్లో రిపీట్ అవుతుంది. చూడండి, హారిజెంటల్ డైరెక్షన్లో రిపీట్ అవుతుంది. అండ్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ రిపీట్ వై, బ్యాక్గ్రౌండ్ రిపీట్ వై అంటే ఇలా వర్టికల్గా వెళ్తుంది, వర్టికల్ డైరెక్షన్లో. ఇలా రిపీట్, నో రిపీట్, రిపీట్ ఎక్స్, రిపీట్ వై. ఇప్పుడు కోడ్ ఫ్లో టాప్ టు బాటమ్ ఉంది కాబట్టి సేమ్ ప్రాపర్టీస్లో ఏదైతే చివరిలో ఉందో దట్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్. ఇప్పుడు నాకు ఇవన్నీ వద్దు, ఈ మూడు వద్దు, ఇది మాత్రమే కావాలి. అప్పుడు ఏం చేస్తాం, వీటిని కామెంట్స్లో పెట్టుకుంటాం. ఎప్పుడైనా ఎండింగ్ కామెంట్స్ ఫస్ట్ స్టార్ట్ చేయండి, ఈజీగా ఉంటుంది. చూడండి, ఎండింగ్ కామెంట్స్, నెక్స్ట్ స్టార్టింగ్ కామెంట్స్ ఇక్కడ వరకు, ఇలా అనమాట. ఎండింగ్ అండ్ స్టార్టింగ్ ఇలా ఇస్తే బాగుంటుంది. ఓకే, ఇట్స్ ఏ నో రిపీట్. నో సీ దిస్. ఇప్పుడు ఇమేజ్ వచ్చేసి చాలా బిగ్గరగా ఉంది. మనం చూస్తే ఇమేజ్ వచ్చేసి చాలా బిగ్గరగా ఉంది. ఇప్పుడు 100% వ్యూ, ఇమేజ్ చాలా బిగ్గరగా ఉంది. ఇప్పుడు ఈ ఇమేజ్ని కొద్దిగా సైజు అంటే విడ్త్ హైట్ తగ్గించుకోవాలనుకుంటున్నా. విడ్త్ హైట్ తగ్గించుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ సైజ్ అనమాట. బ్యాక్గ్రౌండ్ సైజ్ ఇక్కడ నేను 300 పిక్సెల్ ఇస్తున్నా, స్పేస్ 150 పిక్సెల్ ఇస్తున్నా. దీని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ వాల్యూ విడ్త్ అనమాట, సెకండ్ వాల్యూ హైట్ అనమాట. విడ్త్ 300 పిక్సెల్, హైట్ 150 పిక్సెల్ దాని మీనింగ్. ఇలా ఇలా కనిపిస్తుంది. ఓకే, బట్ నాకేం కావాలి, ఈ బ్యాక్గ్రౌండ్ సైజ్ అనేది ఇలా సైజ్ ఇలా ఇంతగా ఉండాల్సింది. నా ఎంటైర్ బాడీ మొత్తం కావాలనుకున్నా, బట్ ఇది చాలా లార్జ్గా ఉంది. ఈ ఎంటైర్ బాడీ మొత్తంలో నాకు కావాలనుకుంటే వి యూజ్ బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్ అని రాయాలి. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ బాడీకి మాత్రమే మీరు బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్ రాయాలి. ఓకే, ఇమేజ్ చాలా బిగ్గరగా ఉంది లేదనుకోండి, ఇంకో ఇమేజ్ మార్చి చూద్దాం. ఇక్కడ మీకు అంతగా క్లారిటీ లేదంటే ఇంకో ఇమేజ్ మార్చి చూద్దాం. ఇమేజ్ 4 చూడండి, పర్ఫెక్ట్గా ఉంది. క్లియర్? ఇది బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్. ఒక ఓన్లీ బాడీకి ఇచ్చినప్పుడే బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్ ఇవ్వాలి. దానితో పాటు ఇంకా కొన్ని ప్రాపర్టీస్ ఇవ్వాలి. బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ అనమాట. సో ఫస్ట్ అది ఎందుకోసం నేర్చుకోవాలో చూద్దాం. సో నెక్స్ట్ ప్రాపర్టీ బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ అనమాట. ఎందుకు ఇవ్వాలి అంటే ఇప్పుడు ఈ కంటెంట్ అనేది చాలా తక్కువ ఉంది. ఈ కంటెంట్ నేను ఏం చేస్తానంటే ఇంక్రీజ్ చేస్తాను. మన బాడీలో కంటెంట్ని ఇంక్రీజ్ చేస్తాను. ఇలా ఇంక్రీజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన పేజ్ ఇమేజ్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతూ ఉంటుంది. అండ్ స్క్రోల్ చేసినప్పుడు కంటెంట్తో పాటు ఇమేజ్ కూడా స్క్రోల్ అవుతుంది. చూడండి, కంటెంట్తో పాటు ఇమేజ్ కూడా స్క్రోల్ అవుతుంది. బట్ అలా అవ్వకూడదు, ఇలా అవ్వకూడదు. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఫిక్స్డ్గా ఉండాలి. దాని మీద కంటెంట్ అనేది స్క్రోల్ అవ్వాలి. అందుకోసం మనం ఏం చేస్తామంటే వి యూజ్డ్ బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ప్రాపర్టీ. బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ అనమాట. ఇంతకుముందు డిఫాల్ట్గా స్క్రోల్ ఉండేది, అందుకోసమే స్క్రోల్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ స్క్రోల్ ఉండేది, అందుకోసం ఇమేజ్ అనేది కంటెంట్తో పాటు స్క్రోల్ అయింది. బట్ ఇప్పుడు చూడండి, బ్యాక్గ్రౌండ్ ఫిక్స్డ్గా ఉంది, దాని మీద కంటెంట్ మాత్రమే స్క్రోల్ అవుతుంది. అట్ దట్ కేస్ వి యూజ్డ్ బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ అనమాట. బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ అని యూజ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వచ్చేసి ఫిక్స్డ్గా ఉంది, దాని మీద కంటెంట్ స్క్రోల్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ పొజిషన్ ఇచ్చే సెంటర్ అనేసి ఇస్తాం. మ్యాక్సిమం బాడీకి ఇచ్చే ఇమేజ్ ఏదైనా సరే బ్యాక్గ్రౌండ్ పొజిషన్ సెంటర్ ఇస్తాం. ఈ ఇమేజ్ సెంటర్ లేకుండా ఉండాలనేసి నీట్గా. ఓకే, క్లియర్ దిస్? బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ రిపీట్, బ్యాక్గ్రౌండ్ సైజ్, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్, బ్యాక్గ్రౌండ్ పొజిషన్. క్లియరా? నెక్స్ట్ bg image2.html. ఇప్పుడు ఈ కేసెస్లో నేను ఏంటంటే బ్యాక్గ్రౌండ్ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ గురించి నేర్చుకోవాలనుకుంటున్నా. బ్యాక్గ్రౌండ్ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ ఎప్పుడు నేర్చుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ రిపీట్, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్, బ్యాక్గ్రౌండ్ పొజిషన్ ఇవన్నీ సింగిల్ వాల్యూస్ ఉన్నప్పుడే. ఇప్పుడు మనకు సింగిల్ వాల్యూసే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ కలర్ అయినా, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయినా, బ్యాక్గ్రౌండ్ రిపీట్ అయినా, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ అయినా, పొజిషన్ అయినా, ఎక్సెప్ట్ బ్యాక్గ్రౌండ్ సైజ్ అనమాట. బ్యాక్గ్రౌండ్ సైజ్ని షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీలో ఇంక్లూడ్ చేయకూడదు. అండ్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ సైజ్ని బ్యాక్గ్రౌండ్ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ తర్వాతనే రాయాలి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇట్స్ ఏ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ. ఇప్పుడు మనకి ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే బ్యాక్గ్రౌండ్ అనే షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ రాసుకుని ఇవన్నీ కామెంట్లు ఇచ్చేస్తున్నా. ఫస్ట్ ఇవన్నీ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఎన్ని విధాలుగానే వాడుకోవచ్చు, ఈ ప్రాపర్టీని ఎన్ని విధాలుగా రాయొచ్చు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలనుకోండి, ఇప్పుడు సింపుల్గా బ్యాక్గ్రౌండ్ రాసి రెడ్ ఇచ్చేస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేస్తుంది, రెడ్ వచ్చేస్తుంది. అండ్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్కి ఇమేజ్ ఇవ్వాలనుకోండి, బ్యాక్గ్రౌండే పెట్టేసుకొని ఇక్కడ ఇంకో వాల్యూ ఇవ్వాలనుకోండి, రెడ్ అలాగే ఉండాలి, ఇంకో వాల్యూ ఇవ్వాలనుకుంటే
జస్ట్ స్పేస్, ఒక సింగిల్ స్పేస్ ఇచ్చేసుకొని యూఆర్ఎల్ డాట్ స్లాష్ ఇమేజెస్ స్లాష్ ఇమేజ్ 4 ఇమేజ్ 4 వచ్చేసింది. ఇప్పుడు స్క్రోల్ అవుతుంది, బట్ ఇమేజ్ అనేది స్క్రోల్ అవ్వకూడదు. ఇమేజ్ స్క్రోల్ అవ్వకూడదు అంటే ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ అరేంజ్మెంట్ ఫిక్స్డ్ ఫిక్స్డ్ ఫిక్స్ అవ్వదు. అదేవిధంగా మనకు రిపీట్ అవ్వకూడదు, ఇట్స్ ఏ నో రిపీట్. ఏమన్నా సరే రిపీట్ అవుతుందంటే ఇట్స్ నో రిపీట్. అంటే అదేవిధంగా సెంటర్లో ఉండనుకుంటే వి రైట్ సెంటర్. బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ అరేంజ్మెంట్, బ్యాక్గ్రౌండ్ రిపీట్, బ్యాక్గ్రౌండ్ పొజిషన్. చూడండి, ఇన్ని ప్రాపర్టీస్ అన్ని ఒక సింగిల్ ప్రాపర్టీలో ఇవ్వచ్చు. బట్ ఈచ్ వాల్యూకి మధ్యలో సింగిల్ స్పేస్ ఇవ్వాలి. ఈచ్ వాల్యూకి మధ్యలో సింగిల్ స్పేస్ కంపల్సరీ ఇవ్వాలి. ఇట్స్ ద షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ. ఓకేనా? సో షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ ఇలా రాస్తాం. అండ్ అదేవిధంగా ఓవరాల్ బాడీకి ఇవ్వడం వల్ల ఈ ప్రాపర్టీస్ అన్ని రాయాలి. ఓవరాల్ బాడీకి రాకుండా ఒక పర్టికులర్ కంటెంట్ వరకు మాత్రమే ఇవ్వాలనుకుంటున్నా. పర్టికులర్ కంటెంట్ వరకే. కంటెంట్ బీజీ ఇమేజ్ డాట్ హెచ్టిఎంఎల్. ఇప్పుడు ఈ కేసెస్లో ఓన్లీ ఈ కంటెంట్ వరకు మాత్రమే కావాలనుకుంటున్నా. ఈ కంటెంట్ వరకు మాత్రమే కావాలంటే ఈ కంటెంట్ గ్రూప్ చేయాలంటే వి యూస్ డివ్ ఎలిమెంట్. డివ్ అనేది ఏం చేస్తాం అంటే ఒక గ్రూప్ లాగా చేస్తాం. ఈ రెండింటికి సేమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కానీ ఏదైనా అప్లై చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు దీనికి రాయాలనుకోండి, ఇప్పుడు డివ్ అనే సెలెక్టర్ రాస్తాం. ఇట్స్ ఏ డివ్ సెలెక్టర్. ఇప్పుడు ఈ డివ్కి రాయాలనుకుంటున్నా. ఈ డివ్కి రాయాలంటే సేమ్ మెథడ్ రాయొచ్చు. ఇప్పుడు బాడీ మొత్తం తీసేస్తున్నా, ఓన్లీ డివ్కి రాయాలనుకున్నా. డివ్కి రాయాలనుకుంటే ఇట్స్ సేమ్ మెథడ్. సో బ్యాక్గ్రౌండ్ షార్ట్ అండ్ ప్రాపర్టీ. ఇక్కడ ఇమేజ్ కావాలనుకుంటే యూఆర్ఎల్. కలర్ తీద్దాం ఫస్ట్. కలర్ బ్లూ ఇవ్వాలనుకున్నా. కలర్ బ్లూ కావాలనుకుంటే జస్ట్ బ్యాక్గ్రౌండ్ బ్లూ ఇచ్చేయచ్చు. నెక్స్ట్ అదేవిధంగా దీనికి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వాలనుకుంటే స్పేస్ యూఆర్ఎల్ బ్రాకెట్లో మనకు డాట్ స్లాష్ ఇమేజెస్ స్లాష్ ఏదైనా సరే ఒక ఇమేజ్ 7 ఇస్తున్నాం. సిరీస్ అవుట్పుట్ ఇలా ఇమేజ్ వచ్చింది. బట్ మనకు ఇక్కడ ఉండే స్పేస్లోనే ఎంటైర్ ఇమేజ్ కావాలి. బట్ మనకు బ్లర్ అయిపోతుంది ఇమేజ్. ఈ స్పేసింగ్లో సరిపోవట్లేదు, బ్లర్ అయిపోతుంది. బట్ అది బ్లర్ అయినా సరే నాకు ఎంటైర్ ఇమేజ్ మొత్తం ఈ వ్యూలోనే రావాలనుకుంటున్నా. ఈ వ్యూలోకి రావాలనుకుంటే యూజ్ చేయాల్సిన ప్రాపర్టీ బ్యాక్గ్రౌండ్ సైజ్. ఇక్కడ మీరు రాయాల్సింది 100% స్పేస్ 100%. ఇలాగే రాయాలి, గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక కంటెంట్కి రాయాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ సైజ్ 100% స్పేస్ 100% ఇవ్వాలి. లేదా ఓవరాల్ బాడీకి ఇవ్వాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్ ఇవ్వాలి. నెక్స్ట్ అదేవిధంగా ఓవరాల్ బాడీకి ఇవ్వాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఇస్తాం, బ్యాక్గ్రౌండ్ పొజిషన్ ఇస్తాం, బ్యాక్గ్రౌండ్ రిపీట్ ఇస్తాం. బట్ ఈ కేసెస్లో నో నీడ్ టు రైట్ బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ అండ్ బ్యాక్గ్రౌండ్ పొజిషన్. ఎందుకంటే అది ఆ వ్యూలోనే కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఆ వ్యూలోనే కనిపిస్తుంది, బట్ బ్లర్ అవుతుంది. బట్ ఈ స్పేసింగ్ పెంచాలనుకున్నా. ఈ డివ్ యొక్క స్పేసింగ్ పెంచాలంటే ఏదర్ 1 హైట్ అనే పెంచాలి. హైట్ వచ్చేసి మనకు ఒక 500 పిక్సెల్ ఇస్తున్నాం. హైట్ పెంచితే ఆ హైట్ లోపల బ్యాక్గ్రౌండ్ ఇమేజ్లో వస్తుంది. చూడండి, ఆ హైట్ లోపలే వస్తుంది చూడండి మనకు. ఓకే, ఆ హైట్ లోపల వస్తుంది. బట్ ఇక్కడ నాకు ఈ కంటెంట్ కూడా ఎగ్జాక్ట్గా ఈ ఇమేజ్ సెంటర్లోకి వస్తే బాగుంటుంది అనుకుంటా. ఈ ఇమేజ్ అంటే ఈ కంటెంట్ కూడా ఎగ్జాక్ట్గా సెంటర్లోకి వస్తే బాగుంటుంది అనుకుంటా. ఆ కేసులో మీరు హైట్ ఇవ్వకుండా ప్యాడింగ్ ఇవ్వండి. ఈ ప్యాడింగ్ కమింగ్ టాపిక్లో నేర్చుకుంటారు, నెక్స్ట్ టాపిక్లో. సో టుమారో టాపిక్లో ప్యాడింగ్ అంటే ఏంటి అనేసి నేర్చుకుంటారు. ఇప్పుడు జస్ట్ జనరల్గా మీరు ఏం చేస్తుంటే ఒక 150 పిక్సెల్ ఇచ్చేయండి. జస్ట్ కళ్ళు మూసుకొని 150 పిక్సెల్ ఇచ్చేయండి. సిరీస్ ఇట్ విల్ ఇంక్రీజ్. ఇమేజ్ సెంటర్లో కంటెంట్ వస్తుంది, అండ్ టాప్లో రైట్లో బాటంలో ఎగ్జాక్ట్గా మనకు స్పేసింగ్ వస్తుంది. నీట్గా ఉంది చూడండి. క్లియర్? ఇలా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఒక పర్టికులర్ కంటెంట్కి ఇవ్వాలంటే. బట్ ఇక్కడ కంటెంట్కి ఇచ్చాం కాబట్టి మనకి చూడండి, కంటెంట్ అనేది ఈ కంటెంట్తో పాటు స్క్రోల్ అయిపోద్ది, టాప్కి వెళ్ళిపోద్ది మనకి. బట్ బాడీకి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ బాడీ మీద, అంటే బాడీకి ఇమేజ్ అనేది ఫిక్స్డ్ అవ్వాలి. కంటెంట్ అనేది ఆ బాడీ ఇమేజ్ మీద స్క్రోల్ అవ్వాలి. అది బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్. అది ఫస్ట్ చెప్పిన కాన్సెప్ట్ అనమాట. ఇలా ఫిక్స్డ్ అవ్వాలి అనుకుంటే బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ ఇస్తే అది ఫిక్స్ అయిపోద్ది. బట్ ఇక్కడ మనకు అదే ప్రాపర్టీ ఇక్కడ ఇచ్చామనుకోండి, ఇక్కడ నేను ఫిక్స్డ్ అనేసి ఇస్తాను. ఫిక్స్డ్ వచ్చామంటే ఇది ఎక్స్ట్రాక్ట్ అయిపోద్ది మనకి. చూడండి, ఇట్లా ఎక్స్ట్రాక్ట్ అయిపోద్ది. అది చాలా రాంగ్ అయిపోద్ది మనకు. చూడండి, ఇలా ఎక్స్ట్రాక్ట్ అయిపోద్ది. లేదు ఇలా బాగానే ఉంది, నాకు ఇలా ఇమేజ్ మీద నేను కంటెంట్ని స్క్రోల్ చేసుకోవాలి, ఇమేజ్ కాన్స్టెంట్గా ఉండాలంటే యూ కెన్ యూజ్ దిస్ మెథడ్. ఇలా యూజ్ చేసుకోండి. లేదు కంటెంట్తో పాటు ఇమేజ్ కూడా స్క్రోల్ అవ్వాలనుకుంటే రిమూవ్ దిస్ ఫిక్స్డ్. ఇలా క్లియర్?
క్లియరా? ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? ఏమైనా డౌట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్లో? ఒక పర్టికులర్ కంటెంట్కి ఇచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ సైజ్ 100% ఇవ్వాలి. లేదు ఓవరాల్ బాడీకి ఇస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్ ఇవ్వాలి. ఈ రెండే గుర్తుపెట్టుకోండి. ఇంకా మిగతాది ఏమున్నా సరే వదిలేయండి. ఈ రెండు మాత్రమే గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే, నెక్స్ట్ సెలెక్టార్స్. చాలా చాలా ఇంపార్టెంట్. సెలెక్టార్స్ అనేది ఎలిమెంట్ నేమ్ సెలెక్టర్, క్లాస్ నేమ్ సెలెక్టర్, ఐడి నేమ్ సెలెక్టర్, గ్రూపింగ్ సెలెక్టర్, స్పేస్ సెలెక్టర్, చైల్డ్ సెలెక్టర్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద సెలెక్టార్స్. సో ఫస్ట్ టాపిక్ క్లాస్ సెలెక్టర్. క్లాస్ సెలెక్టర్ అనేది ఎందుకోసం వెళ్ళాలి మనకు? క్లాస్ సెలెక్టర్కి ఎందుకు వెళ్ళాలి మనం? సో ఇక్కడ ఉండే కాపీ చేసుకుంటున్నా, కంటెంట్ని పేస్ట్ చేస్తున్నా. ఇలా డివ్ అండ్ అదేవిధంగా సెకండ్ డివ్, అదేవిధంగా థర్డ్ డివ్, ఇలా 3 డివ్స్ తీసుకున్నా. ఇప్పుడు ఈ 3 డివ్స్కి ఇప్పుడు డివ్ అనే సెలెక్టర్ నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను అనుకోండి. ఒక డివ్ అనేది నేను సెలెక్ట్ చేసి ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ ఇమేజ్ కానీ ఇలా ఇస్తున్నా. ఇలా ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే ఎవ్రీ డివ్కి చూడండి సేమ్ బ్యాక్గ్రౌండ్ కలర్, సేమ్ ప్రాపర్టీస్ అప్లై అవుతుంటాయి. చూడండి సేమ్ బ్యాక్గ్రౌండ్ కలర్, సేమ్ ప్రాపర్టీస్ అప్లై అవుతున్నాయి మనకు. బట్ ఈ మూడింటికి డిఫరెంట్ ఇమేజెస్ అప్లై చేయాలనుకున్నా. ఈ మూడింటికి డిఫరెంట్ ఇమేజెస్ అప్లై చేయాలంటే వన్స్ ఇన్లైన్ సిఎస్ఎస్ అనే వాడాలి. ఇన్లైన్ సిఎస్ఎస్ వాడైనా మీరు అప్లై చేసుకోవాలి. ఇన్లైన్ సిఎస్ఎస్ వాడకూడదు. ఇన్లైన్ సిఎస్ఎస్ వాడితే ఏమవుతుందంటే పేజ్ కంటెంట్ అనేది డిఫరెంట్ అయిపోద్ది. అంటే పేజ్ లోడింగ్ అనేది స్లో అయిపోద్ది. ఓకే, పేజ్ లోడింగ్ అనేది స్లో అవుతుంది. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఈ సెలెక్టార్స్ని యూజ్ చేస్తాం. ఈ సెలెక్టార్స్ని ఎలా యూజ్ చేయాలంటే మన పేజ్లో సేమ్ సెలెక్టర్ 1 or more ఉన్నాయంటే అప్పుడు వాటిని డిఫరెన్స్ చూపించాలి. అంటే రెండిటికి అంటే 1 or more అంటే అన్నిటికీ డిఫరెంట్ ప్రాపర్టీస్ మనం అప్లై చేయాలనుకుంటున్నా. సేమ్ ప్రాపర్టీస్ అప్లై చేయాలంటే డైరెక్ట్గా డివ్ అని సెలెక్ట్ చేసుకుంటే డివ్లో ఉండే ప్రతి కంటెంట్కి సేమ్ ప్రాపర్టీస్ అప్లై అయిపోతాయి. బట్ ఇక్కడ ఉండే ఈచ్ డివ్కి సపరేట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వాలనుకుంటున్నా. ఈచ్ డివ్కి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వాలనుకుంటే వి యూజ్డ్ క్లాస్ సెలెక్టర్. క్లాస్ ఈక్వల్ టు మన ఓన్ డిఫైన్ నేమ్ అనమాట, మీ చాయిస్ అనమాట, ఏ నేమ్ అని మీరు ఇవ్వచ్చు. ఓకే, div 1 అండ్ అదేవిధంగా div 2, అదేవిధంగా div 3. div 1, div 2, div 3 ఇలా తీసుకున్నాను. div 1, div 2, div 3 అని తీసుకున్నా. ఇప్పుడు ఈ కేసెస్లో మనకి ఈ div 1 సెలెక్ట్ అంటే ఇప్పుడు div అంటే డైరెక్ట్గా ఎలిమెంట్ నేమ్ అంటే డైరెక్ట్గా రాసుకోవచ్చు. బట్ ఇక్కడ క్లాస్ నేమ్కి ఏమని రాయాలంటే క్లాస్ నేమ్కి ముందు డాట్ అని యాడ్ చేయాలి. డాట్ div 1 క్లాస్ అంటే అటు సెలెక్టర్ ఏమైందంటే డాట్ div 1. ఇక్కడ స్పేస్ ఇవ్వకూడదు. డాట్కి div 1కి స్పేస్ ఇవ్వకూడదు, కంటిన్యూస్గా రాయాలి. డాట్ div 1. ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కానీ రాద్దాం. ఫస్ట్ మనకి బ్యాక్గ్రౌండే ఇస్తాను అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అన్నమాట రెడ్ అనేసి ఇస్తున్నా. బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అనేసి ఇస్తున్నా. అండ్ అదేవిధంగా div 2కి కూడా నేను బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లూ అని ఇద్దాం అనుకుంటున్నా. అండ్ అదేవిధంగా div 3కి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇట్స్ ఏ గ్రీన్ ఇవ్వాలనుకుంటున్నా. బ్యాక్గ్రౌండ్ రెడ్, బ్యాక్గ్రౌండ్ బ్లూ, బ్యాక్గ్రౌండ్ గ్రీన్ అనేసి ఇచ్చాను. div 1, div 2, div 3. div 1కి రెడ్ కలర్ వస్తుంది, div 2కి బ్లూ కలర్ వస్తుంది, div 3కి గ్రీన్ కలర్ వస్తుంది. నా సీ సోప్ ఇలాగ. ఓకే, ఈ కేసులో రెడ్ కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్లో డిఫరెంట్ ఇమేజ్ ఇవ్వాలనుకుంటే దీంట్లో డిఫరెంట్ ఇమేజ్ ఇవ్వండి, దీంట్లో డిఫరెంట్ ఇమేజ్ ఇవ్వండి, దీంట్లో డిఫరెంట్ ఇమేజ్ ఇవ్వండి. మొత్తం ఆ కంటెంట్ వరకే కావాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ సైజ్ 100% స్పేస్ 100% ఇవ్వండి, ప్యాడింగ్ ఇవ్వండి. సేమ్ ఇక్కడ మనకి ఎలాగైతే అప్లై చేశామో అలాగే అప్లై చేయాలి మీరు అంతే. అప్పుడు డిఫరెంట్ ఇమేజెస్ ఇస్తారు. క్లియర్? దీన్ని క్లాస్ నేమ్ సెలెక్టర్ అంటాం. ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? క్లాస్ నేమ్ సెలెక్టర్. క్లాస్ నేమ్ అంటే ఇప్పుడు కామన్గా ఉండే కంటెంట్కి నేను డిఫరెన్షియేట్ చేయాలనుకుంటున్నా. డిఫరెన్షియేట్ చేయాలంటే వి యూజ్డ్ క్లాస్ సెలెక్టర్.
నెక్స్ట్ అదేవిధంగా ఐడి నేమ్ సెలెక్టర్. ఐడి నేమ్ ఇవన్నీ హెచ్టిఎంఎల్ అని రాస్తాను చూడండి. ఐడి అంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్లాస్ వి రైట్ ద ఐడి. ఇన్ ద క్లాస్ ప్లేస్లో మనం ఐడీస్ రాస్తాం. ఈ ఐడి యొక్క సెలెక్టర్ ఏమైందంటే హ్యాష్ హ్యాష్ ఐడి నేమ్, హ్యాష్ ఐడి నేమ్, హ్యాష్ ఐడి నేమ్, హ్యాష్ ఐడి నేమ్. దట్స్ ఇట్. క్లాస్కి డాట్ ఉంటుంది, ఐడికి హ్యాష్ ఉంటుంది. క్లాస్కి డాట్ ఇవ్వాలి, ఐడికి హ్యాష్ ఇవ్వాలి. మరి డిఫరెన్స్ ఏంటి? ఐడికి క్లాసెస్కి డిఫరెన్స్ ఏంటి? క్లాసెస్ అనేది ఏంటంటే ఈ క్లాస్ లోపల ఇంకో క్లాస్ని అలౌ చేసుకోవచ్చు. క్లాస్ లోపల ఇంకో క్లాస్, సపోజ్ XYZ అనేసి నేను ఇవ్వాలనుకుంటున్నా, XYZ అనేసి నేను ఇవ్వాలనుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ div 1లో అంటే ఈ ఫస్ట్ క్లాస్లో div 1 అనేది సపరేట్ క్లాస్ నేమ్, div 2 అనేది సపరేట్ క్లాస్ నేమ్. ఇప్పుడు ఈ కేసెస్లో ఏంటంటే div 1లో ఉండే ప్రాపర్టీస్ అప్లై అవుతాయి, అండ్ XYZలో ఉండే ప్రాపర్టీస్ కూడా దీనికి అప్లై అవుతాయి. ఇప్పుడు XYZ నేను రాయలేదు. ఇప్పుడు ఏం చేస్తానంటే XYZలో కలర్ కోలన్ రెడ్ అనే కలర్ కోలన్ వైట్ అనేది అప్లై చేయాలనుకున్నా, అండ్ అదేవిధంగా సమ్ ప్యాడింగ్ కూడా అప్లై చేయాలన్నా, ప్యాడింగ్ 30 పిక్సెల్, అండ్ అదేవిధంగా ఫాంట్ ఫ్యామిలీ వర్ధన. సో ఈ ప్రాపర్టీస్ ఇంకా కమింగ్లో కూడా నేర్చుకుంటారు. ఈ ప్యాడింగ్ గురించి, ఫాంట్ గురించి కమింగ్ క్లాస్లో కూడా నేర్చుకుంటారు. ఇలా కలర్ గురించి, ప్యాడింగ్ గురించి, ఫాంట్ ఫ్యామిలీ గురించి నేను ఇచ్చాను. ఇప్పుడు ఈ కేసులో అబ్జర్వ్ చేయండి. XYZ అనేది ఉంది, దీనిలో ప్రాపర్టీస్ కలర్, ప్యాడింగ్, ఫాంట్స్ ఇచ్చా. ఈ XYZ ఎక్కడుంది? ఓన్లీ div 1లోనే ఉంది. అంటే div 1కి రెడ్ కలర్తో పాటు ఈ టెక్స్ట్ కలర్, ప్యాడింగ్, ఫాంట్ ఫ్యామిలీ కూడా అప్లై అవుతుంది ఫస్ట్ వాల్యూకి. ఇవి కూడా అలౌ అవుతాయి. ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే క్లాసెస్ ఆర్ రీయూజబుల్ అనమాట. రీయూజబుల్ అంటే వన్ టైం రాస్తాం, మెనీ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు XYZని వన్ టైం రాశాను. ఇప్పుడు XYZలో ఉండే సేమ్ ప్రాపర్టీస్ నాకు div 2కి కూడా కావాలనుకుంటున్నా, అప్పుడు ఏం చేస్తాం? XYZ అని ఇక్కడ రాస్తాం. అదేవిధంగా div 3కి కూడా కావాలనుకుంటున్నా, అప్పుడు ఏం చేస్తాం? XYZ అని రాస్తాము. ఇప్పుడు చూడండి, XYZ అనేది div 1కి, div 2కి, div 3కి అన్నిటికీ అప్లై అవుతుంది. నౌ సీ దిస్, ఇట్స్ లుక్ లైక్ దిస్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే క్లాసెస్ అనేది రీయూజబుల్. ఒక్కసారి రాసిన తర్వాత మళ్ళీ వాడుకోవచ్చు, రాసిన తర్వాత మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. దట్స్ ద రీయూజబిలిటీ. బట్ ఐడిలో అలాంటి రీయూజబిలిటీ లేదు. ఐడీస్ ఆర్ స్ట్రిక్ట్ అనమాట. స్ట్రిక్ట్ అంటే ఇప్పుడు ఈ ఐడి లోపల ఒక వాల్యూనే ఉండాలి. ఆ వాల్యూలో అట్లీస్ట్ ఒక సింగిల్ స్పేస్ ఉన్నా ఇట్స్ ఇన్వాలిడ్ ఐడి నేమ్ అవుతుంది. ఒక సింగిల్ స్పేస్ ఉన్నా ఇట్స్ ఇన్వాలిడ్ ఐడి నేమ్. అసలు స్పేసింగ్సే ఉండకూడదు దీంట్లో. డబుల్ కోట్స్ లోపల స్పేసింగ్సే ఉండకూడదు. ఇన్ కేస్ స్పేసింగ్ ఉందనుకోండి, సపోజ్ అవుట్పుట్ చూడండి, స్పేసింగ్ ఉంటే చూడండి, ఇట్స్ ఇన్వాలిడ్ క్లాస్, ఇన్వాలిడ్ ఐడి నేమ్. ఇలా మనకు ఈ స్పేసింగ్స్ అనేది మనం ప్రొవైడ్ చేయకూడదు, చాలా డేంజర్. ఓకే, ఐడీస్ అనేది చాలా స్ట్రిక్ట్ అనమాట. ఐడీస్లో ఈవెన్ సింగిల్ వాల్యూ కూడా అలో చేయము. ఐడీస్ వచ్చేసి ఒక యూనిక్ సెక్షన్ కేసెస్లో మాత్రమే వాడతాం. అంటే యూనిక్ పార్ట్స్ కేసులోని వాడతాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏమంటే మీకు అర్థమవుతుంది. ఓకే, ఇది డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ స్పేస్ సెలెక్టర్. ఈ స్పేస్ సెలెక్టర్ని ఎలా యూజ్ చేస్తామంటే, ఏంటిది ఇమేజ్ అంటే ఫోల్డర్ నేమ్ వచ్చింది మనకు. 1 minute. స్పేస్ సెలెక్టర్. స్పేస్ మీన్స్ స్పేస్. అంటే స్పేస్ అంటే ఏంటంటే ఒక పేరెంట్, ఒక గ్రూప్లో ఉండే అని దాని మీనింగ్ వస్తుంది. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ ఉండే కంటెంట్ మొత్తాన్ని 2 సెక్షన్స్లో తీసుకుంటా. సెక్షన్ ఈ సెక్షన్లో ఇస్తున్నా, అండ్ అదేవిధంగా ఇంకో సెక్షన్ కూడా తీసుకున్నా. ఇప్పుడు ఈ సెక్షన్లో ఇప్పుడు 2 తీసుకున్నాం, మనకి ఎందుకు ఊరికే ఎక్కువ కంటెంట్. సెక్షన్ ఇది ఒక సెక్షన్, ఇది ఇంకొక సెక్షన్ అన్నమాట. ఇప్పుడు నాకు ఈ సెక్షన్లో ఉండే div 1కి, ఈ సెక్షన్లో ఉండే div 2కి మాత్రమే మనం స్టైల్స్ అప్లై చేసుకోవాలి. అంటే ఈ సెక్షన్లో ఉండే XYZకి మాత్రమే అప్లై చేసుకోవాలి. బట్ ఈ సెక్షన్లో ఉండే వాటికి అప్లై అవ్వకూడదు. బట్ మనం రాసింది ఏంటి? .div1, .div2,
డాట్ XYZ. డాట్ div1 కంటే ఇక్కడ div1 ఉంది, ఇక్కడ div1 ఉంది. అండ్ అదేవిధంగా div2 అంటే ఇక్కడ div2 ఉంది, ఇక్కడ div2 ఉంది. XYZ అంటే ఇక్కడ XYZ ఉంది, ఇక్కడ XYZ ఉంది. ఈ కేసులో మనకేమవుతుంది, అన్నిటికీ అప్లై అవుతుంది. బట్ నాకు ఫస్ట్ సెక్షన్లో ఉండే div1కి div2కి XYZకి మాత్రమే స్టైల్స్ అప్లై చేయాలనుకుంటున్నా. అప్పుడు ఏం చేయాలంటే ఈ సెక్షన్ యూనిక్ అనమాట. ఈ సెక్షన్ యూనిక్. ఈ రెండు సెక్షన్స్కి సంబంధం లేదు. ఇది సపరేట్గా చూపించాలనుకుంటున్నా. అప్పుడు మనం ఏం చేయాలంటే ఐడి సెలెక్టర్ రాయాలి. ఐడి ఈక్వల్ టు ఇట్స్ రైట్ ఇట్ యాజ్ ఏ సెక్షన్ 1 రాస్తున్నా. ఐడి సెక్షన్ 1 రాస్తున్నా. అండ్ అదేవిధంగా దీనికి డిఫరెంట్ నేమ్ ఇవ్వండి. ఇట్స్ ఏ సెక్షన్ 2. క్లాసెస్ అనేది ఒక సెక్షన్లో ఉండే క్లాసెస్ ఇంకో సెక్షన్లో కూడా సేమ్ క్లాసెస్ ఉండొచ్చు. బట్ ఐడీస్ అనేది కామన్గానే ఉంటాయి. ఐడీస్ అనేది రిపీట్ చేయకూడదు. ఒక డాక్యుమెంట్లో ఐడీస్ అన్ని డిఫరెంట్గా ఇవ్వాలి. ఇట్స్ యూనిక్గా ఇవ్వాలి. బట్ క్లాసెస్ అనేది సేమ్గానే వస్తాయి. మనకు క్లాసెస్ అనేది సేమ్గా కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ సెక్షన్ 1లో ఉండే div1, సెక్షన్ 1లో ఉండే div2, సెక్షన్ 1లో ఉండే XYZ కావాలనుకుంటున్నాం. అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ స్పేస్ సెలెక్టర్ అనేసి వాడతాము. ఇక్కడ దీనికంటే ముందు హ్యాష్ సెక్షన్ 1 స్పేస్ ఇవ్వాలి. సెక్షన్ 1లో ఉండే div1, దీని మీనింగ్ స్పేస్ మీన్స్ సెక్షన్ 1లో ఉండే div1, సెక్షన్ 2లో ఉండే div2, సెక్షన్ 1లో ఉండే XYZ. నౌ సీ దిస్, చూడండి, దీనికి అప్లై అయింది, బట్ దీనికి అప్లై అవ్వలేదు. దీనికి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ కలర్, డిఫరెంట్ టెక్స్ట్ కలర్, ఇవన్నీ ఇవ్వాలనుకుంటున్నాం. ఇప్పుడు మనకు ఇక్కడ ఎలా రాయాలంటే హ్యాష్ సెక్షన్ 2లో ఉండే డాట్ div1 ఇలా రాయాలి. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇట్స్ హాట్ పింక్ అనేసి ఇవ్వాలనుకున్నాం, హాట్ పింక్. అండ్ అదేవిధంగా div2 కూడా మనకి డిఫరెంట్ ఇవ్వాలనుకుంటే div2లో గ్రే కలర్. సీస్ అవుట్పుట్ ఇట్స్ ఓకే. క్లియరా? ఇలా సపరేట్ సెక్షన్స్గా డివైడ్ చేయాలంటే ఇలా సెక్షన్గా డివైడ్ చేసి. అండ్ అదేవిధంగా ఈ సెక్షన్ 1లో ఉండే div1లో ఉండే h1ని సెలెక్ట్ చేయాలనుకున్నా. సెక్షన్ 1లో ఉండే div1లో ఉండే h1ని సెలెక్ట్ చేయాలనుకున్నా. దాన్ని సెలెక్ట్ చేయాలంటే హ్యాష్ సెక్షన్ 1 స్పేస్ డాట్ div1, డాట్ అంటే ఇట్స్ ఏ క్లాస్ నేమ్, స్పేస్ ఇట్స్ ఏ ట్యాగ్ నేమ్. డైరెక్ట్గా సెలెక్ట్ చేయొచ్చు. డాట్ సెక్షన్ 1 డాట్ div1 స్పేస్ h1. ఇప్పుడు ఈ టెక్స్ట్ని, ఇక్కడ ఉండే హెడ్డింగ్ని ఎగ్జాక్ట్గా సెంటర్లోకి అలైన్మెంట్ చేయాలనుకుంటే వి యూజ్ టెక్స్ట్ అలైన్ ప్రాపర్టీ, టెక్స్ట్ అలైన్ సెంటర్. అంటే ఇక్కడ ఏంటంటే h1ని నేను సెలెక్ట్ చేస్తున్నా అంటే సెక్షన్ 1లో ఉండే div1లో ఉండే h1 లేదు. ఈ div1 రాయలేదనుకోండి, div1 రాయకపోతే ఈ సెక్షన్ 1లో ఉండే అన్ని h1s వస్తాయి. సెక్షన్ 1లో ఏమేమి h1s ఉన్నాయి, div1లో h1 ఉంది, div2లో h1 ఉంది. అప్పుడు రెండింటికి అప్లై అవుతుంది. బట్ నాకు రెండింటికి వద్దు, ఓన్లీ div1లో ఉండే h1 మాత్రమే. అంటే అప్పుడు మీరు దీని ముందు h1 ముందు డాట్ div1 స్పేస్ h1 ఇది రాయాలి. ఇలా క్లియర్? అంటే div1లో ఉండే h1 అంటే సెక్షన్ 1లో ఉండే div1లో ఉండే h1. ఇప్పుడు div1లో h1 అనేసి డైరెక్ట్గా రాశారనుకోండి, దీంట్లో ఉండే h1 వస్తుంది, దీంట్లో ఉండే h1 కూడా వస్తుంది. బట్ సెక్షన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సెక్షన్ని బేస్ చేసుకొని మీరు రాయాలి. మీరు చేసే ప్రాజెక్ట్ కూడా ఇలా సెక్షన్గా డివైడ్ చేసుకొని సెక్షన్కి ఒక ఐడి ఇచ్చేసుకొని ఈ ఐడిలో ఉండే ఈ వాల్యూ, ఈ ఐడిలో ఉండే ఈ వాల్యూ అనేసి రాయాలి. ఓకేనా? ఏమైనా డౌట్ ఉందా? నో డౌట్ సార్. ఓకే, నెక్స్ట్ స్పేస్ సెలెక్టర్ అయింది. నెక్స్ట్ చైల్డ్ సెలెక్టర్ అనమాట. చైల్డ్ సెలెక్టర్, సో ఇది చేస్తున్నా. చాలా ఇంపార్టెంట్ చైల్డ్ సెలెక్టర్. ఇంతవరకు మీరు నేర్చుకున్న కాన్సెప్ట్లో మనకి ఇప్పుడు ఈ div1కి h1 ఏమవుతుంది, div1 అంటే ఈ divకి ఈ h1 ఏమవుతుంది, చైల్డ్. అండ్ ఈ పారాగ్రాఫ్ చైల్డ్. సేమ్ అదే విధంగా ఈ div3ని కట్ చేసి ఈ div3ని కూడా నేను ఈ div1లో పెట్టేస్తున్నాను. ఇప్పుడు div3 div1కి ఏమవుతుంది, చైల్డ్ సార్. ఇప్పుడు ఈ h1 ఈ divకి ఏమవుతుంది, ఈ div1కి
ఈ h1 అనేది ఈ div1కి రిలేషన్ అయితే అవ్వదు. ఈ div3కి h1 అనేది రిలేషన్ అవుతుంది, రైట్? ఇప్పుడు ఈ div1లో ఉండే h1 నేను సెలెక్ట్ చేయాలనుకుంటున్నా. div1లో ఉండే h1 సెలెక్ట్ చేయాలంటే డాట్ div1 స్పేస్ h1. దీనికి టెక్స్ట్ లైన్ సెంటర్ ఇవ్వాలనుకుంటున్నా. ఇప్పుడు ఈ కేసులో ఏమైతే div1లో ఉండే h1 అంటే ఇది సెలెక్ట్ అవుతుంది, ఇది సెలెక్ట్ అవుతారు, లేదా రెండు సెలెక్ట్ అవుతాయా? రెండు సెలెక్ట్ అవుతాయా లేదా ఓన్లీ ఒకటే సెలెక్ట్ అవుతుందా? ఒకటే సెలెక్ట్ అవుతుంది సార్. ఒకటే సెలెక్ట్ అవుతుంది. బట్ div1లో h1 అనేది ఒకటే ఉంది, బట్ ఇది లేదు. స్పేస్ అంటే ఈ పేరెంట్కి ఈ పేరెంట్లో ఉండే ఆల్ ఎలిమెంట్స్ అనేది దాని మీనింగ్. ఈ పేరెంట్లో ఉండే h1 అంటే ఈ పేరెంట్లో ఉండే h1 అంటే ఇది వస్తుంది అండ్ ఇది కూడా వస్తుంది, ఎందుకంటే ఈ పేరెంట్ లోపలే ఉంది ఇది కూడా. ఇట్స్ ఏ స్పేస్ సెలెక్టర్. ఓకే, ఇట్స్ ఏ స్పేస్ సెలెక్టర్. స్పేస్ సెలెక్టర్ అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ పేరెంట్లో ఉండే h1 అంటే ఇది వస్తుంది, ఇది కూడా వస్తుంది, ఎందుకంటే ఈ పేరెంట్ లోపలే ఉంది. బట్ ఇప్పుడు మనకు ఈ div1లో ఉండే h1 ఇది మాత్రమే కావాలి. అంటే ఇది మాత్రమే కావాలంటే ఈ div1కి h1కి ఉండే రిలేషన్ ఏంటంటే పేరెంట్ టు చైల్డ్ అనమాట. ఇప్పుడు ఇది మాత్రమే సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు ఏం చేయాలంటే div1 గ్రేటర్ దాన్ h1. దీని మీనింగ్ ఏంటంటే div1 అనే క్లాస్కి h1 ఏదైతే చైల్డ్ అవుతాదో అది మాత్రమే అనేసి దాని మీనింగ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఇది ఒకటే వస్తుంది, ఇది రాలేదు చూడండి. అండ్ అదేవిధంగా ఈ h1 ని సెలెక్ట్ చేయాలి. అంటే div3లో ఉండే h1 ని సెలెక్ట్ చేయాలనుకున్నా, ఎలా సెలెక్ట్ చేస్తారు? div1లో ఉండే div3లో ఉండే h1 ని సెలెక్ట్ చేయాలనుకున్నా, ఎలా సెలెక్ట్ చేస్తారు మీరు? ఎనీవన్? డాట్ div3 స్పేస్ h1 సార్. డాట్ div3 స్పేస్ h1. నేనేమని చెప్పింది మీకు? div1లో ఉండే div3లో ఉండే h1 ని సెలెక్ట్ చేయాలంటున్నా. డాట్ div1 స్పేస్ డాట్ div3 స్పేస్ h1. సో నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని బేస్ చేసుకొని చెప్పాలి మీరు. div3లో h1 అంటే ఓన్లీ పేరెంట్ కూడా ఉంది మనకి, దీన్ని బేస్ చేసుకోమని చెప్పాలి. ఇప్పుడు ఇన్ కేసు ఇది ఇటు అవుట్ సైడ్ ఉంది అనుకోండి, ఇలా అవుట్ సైడ్ ఉంది, అప్పుడు మనకి ఏం చేస్తాం? మీరు డైరెక్ట్గా div3లో ఉండే h1 అని రాసి ఏమవుతుంది? దీంట్లో ఉండే h1 వస్తుంది, దీనిలో ఉండే h1 వస్తుంది. బట్ నాకు అలా కావద్దు, అలా వద్దు. ఓన్లీ div1లో ఉండే div1లో ఉండే div3లో ఉండే h1 కావాలనుకుంటే అప్పుడు మనకు పేరెంట్ని బేస్ చేసుకొని రాయాలి. div1 స్పేస్ డాట్ div3 స్పేస్ h1 ఇలా. దానికి ఏదైనా సరే టెక్స్ట్ లైన్ రైట్ ఇవ్వాలనుకుంటున్నా, రైట్. అది ఇప్పుడు రైట్ సైడ్కి వెళ్తుంది. అప్పుడు దీనికి ఎఫెక్ట్ ఏం కాదు. డైరెక్ట్గా మీరు div3లో ఉండే h1 రాశారు అంటే ఇలా రాస్తే అప్పుడు రెండింటికి ఎఫెక్ట్ అవుతుంది. దీంట్లో ఉండేది అవుతుంది అండ్ దీంట్లో ఉండేది కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, అలా ఎప్పుడు రాయకూడదు. మనకు దాని పేరెంట్ని బేస్ చేసుకొని రాసుకోవాలి. ఇట్స్ ఏ చైల్డ్ సెలెక్టర్ అన్నమాట మనకి. ఓకే, క్లియర్? స్పేస్ సెలెక్టర్, చైల్డ్ సెలెక్టర్, నెక్స్ట్ గ్రూపింగ్ సెలెక్టర్, నెక్స్ట్ ప్రాపర్టీ గ్రూపింగ్ సెలెక్టర్. ఇప్పుడు ఈ కేసులో క్లాస్ నేమ్ సెలెక్టర్ నేను తీసుకుంటున్నా, గ్రూపింగ్ సెలెక్టర్. ఈ గ్రూపింగ్ సెలెక్టర్లో నేను XYZ తీయేస్తున్నా, జనరల్గా XYZ తీయేస్తున్నా. ఇప్పుడు XYZ తీసేసి నేను ఏం చేస్తున్నా అంటే ఇండివిజువల్గా ఇస్తున్నా. div1కి కలర్ వచ్చేసి వైట్ ఇవ్వాలనుకున్నా అండ్ సమ్ ప్యాడింగ్ ఇవ్వాలనుకున్నా. ప్యాడింగ్ ఒక 30 పిక్సెల్ ఇవ్వాలనుకున్నా. నెక్స్ట్ అదేవిధంగా ఫాంట్ ఫ్యామిలీ కూడా అనుకున్నా. ఫాంట్ ఫ్యామిలీ ఇట్స్ వర్ధన్ అనేసి లేదా కట్స్యూ ఇలా. ఇప్పుడు ఇదే ప్రాపర్టీస్ div2కి కూడా కావాలనుకుంటున్నా, ఇదే ప్రాపర్టీస్ div3కి కూడా కావాలనుకుంటున్నా. div1కి div2కి div3కి మనం అన్నిటికీ అప్లై చేయడం వల్ల ఇలా వస్తుంది. బట్ ఈ కేసులో అబ్జర్వ్ చేస్తే div1లో ఒక ప్రాపర్టీనే డిఫరెంట్గా ఉంది, రిమైనింగ్ ప్రాపర్టీస్ అన్నీ సేమ్గా ఉన్నాయి. చూడండి, ఈ త్రీ ప్రాపర్టీస్ మనకు div1కి div2కి div3కి మొత్తానికి కామన్గా ఉన్నాయి. ఇప్పుడు ఇన్ని టైమ్స్ రాయకుండా ఈ కోడ్ని ఒక కామన్ సెలెక్టర్ రాసాం. డాట్ div1 కామా డాట్ div2 కామా డాట్ div3, డాట్ div1 కామా డాట్ div2 కామా డాట్ div3 అంటే ఇట్స్ ఏ గ్రూప్ సెలెక్టర్. కామా యూజ్ చేస్తున్నారు అంటే ఇట్స్ ఏ గ్రూప్ సెలెక్టర్. అంటే దీంట్లో దీనికి అప్లై అయిన ప్రాపర్టీస్, దీనికి అప్లై అయిన ప్రాపర్టీస్, దీనికి అప్లై అయిన ప్రాపర్టీస్ సేమ్ ప్రాపర్టీసే అనేసి, అంటే మూడింటికి సేమ్ ప్రాపర్టీస్ అప్లై చేయాలని దాని మీనింగ్ గ్రూపింగ్. ఓకే, క్లియర్ నౌ?
ఇట్స్ ఎ గ్రూపింగ్ సెలెక్టర్. నౌ div1కు అన్ని తీసేసాను చూడండి. ఇప్పుడు మనకి div1 కామా డాట్ div2 కామా డాట్ div3 మూడింటికి సేమ్ ప్రాపర్టీస్. క్లియర్? ఇట్స్ ఏ గ్రూపింగ్ సెలెక్టర్. నెక్స్ట్ యూనివర్సల్ సెలెక్టర్. యూనివర్సల్ అంటే ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ అనేసి దాని మీనింగ్. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని సెలెక్ట్ చేయాలనేసి. యూనివర్సల్ డాట్ హెచ్టిఎంఎల్. ఇప్పుడు ఈ కేసులో మనకు ఎవ్రీ ఎలిమెంట్కి డిఫాల్ట్గా కొద్ది స్పేసింగ్స్ అప్లై అవుతుంటాయి. చూడండి ఇక్కడ కానీ అండ్ ఇక్కడ కానీ మొత్తం అంతా ఇవన్నీ స్పేసింగ్స్ డిఫాల్ట్గా కొద్ది స్పేసింగ్స్ అప్లై అవుతున్నాయి. ఎటువంటి చుట్టూ చూడండి కొద్ది స్పేసింగ్ కూడా వచ్చింది చూడండి. టాప్లో కానీ ఇక్కడ రైట్లో కానీ అండ్ బాటంలో కానీ లెఫ్ట్లో కానీ చూడండి కొన్ని స్పేసింగ్స్ కూడా అప్లై అయినాయి. ఇలా అన్వాంటెడ్ స్పేసింగ్స్ అన్ని రిమూవ్ చేయాలనుకుంటే ఎవ్రీ ఎలిమెంట్ మనం సెలెక్ట్ చేయాలి. బట్ బాడీని కానీ హెచ్1 కానీ పారాగ్రాఫ్ కానీ div1 కానీ div3 అన్నింటినీ సెలెక్ట్ చేయాలంటే చాలా కష్టం. అందుకోసమే ఎవ్రీ పేజ్లో ఒక్క సెలెక్టర్ రాయాలి. స్టార్ ఒక పేజ్కి ఒక స్టారే ఉండాలి. ఒక పేజ్కి వన్ టైమే రాయాలి. అది కూడా టాప్లోనే రాయాలి. అది గుర్తుపెట్టుకోండి. స్టార్ అనేది అది కూడా స్టైల్ స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగ్లో రాయాలి. స్టార్ మీన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి ఏదైనా సరే స్పేసింగ్ అప్లై అవుతున్నది. ఇట్స్ ఏ ప్యాడింగ్ అనమాట. ప్యాడింగ్ 0 చేయాలి అండ్ మార్జిన్ 0 చేయాలి. ఈ రెండింటి వల్ల మాత్రమే మనకు స్పేసింగ్స్ అప్లై అవుతుంటాయి. డిఫాల్ట్గా ఉండే స్పేసింగ్స్ అన్నీ రిమూవ్ చేస్తున్నా, ప్రతి ఎలిమెంట్కి ఉండే స్పేసింగ్ రిమూవ్ చేస్తున్నా అనేసి దాని మీనింగ్. ఇప్పుడు రిమూవ్ చేసినప్పుడు మనకి ఇది చూడండి లెఫ్ట్ సైడ్లో కానీ రైట్ సైడ్లో కానీ అంటే ఇక్కడ ఉండే కంటెంట్ కానీ మధ్యలో కానీ చూడండి ఇక్కడ ఎలాంటి స్పేసింగ్స్ లేవు ఇప్పుడు. ఓకే క్లియర్? ఇది యూనివర్సల్ సెలెక్టర్. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఈ ప్రాపర్టీస్ కాదు, సెలెక్టర్ గురించి తెలుసుకోండి. స్టార్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని సెలెక్ట్ చేస్తాం మనం. ఓకే ఈ ప్యాడింగ్స్ మార్జిన్స్ టుమారో క్లాస్లో నేర్చుకుంటాం. ఓకే క్లియర్? నెక్స్ట్ లాస్ట్ కాన్సెప్ట్ ఇట్స్ ఏ అట్రిబ్యూట్ సెలెక్టర్స్. అట్రిబ్యూట్ సెలెక్టర్. ఈ కేసులో నేను ఏం చేస్తున్నా అంటే కొన్ని అట్రిబ్యూట్స్ని బేస్ చేసుకొని సెలెక్ట్ చేయడం నేర్పిస్తాను. కొన్ని అట్రిబ్యూట్స్ ఇప్పుడు నేను అట్రిబ్యూట్స్ అంటే ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇన్పుట్ ఎలిమెంట్ ఉందనుకోండి, ఇన్పుట్ టైప్ టెక్స్ట్ ఉంది అండ్ అదేవిధంగా ఇన్పుట్ టైప్ పాస్వర్డ్ ఉంది అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు ప్లేస్ హోల్డర్ ఎంటర్ యువర్ నేమ్ అంటున్నా. ప్లేస్ హోల్డర్ ఎంటర్ పాస్వర్డ్ అంటున్నా. ఇప్పుడు ఇక్కడ నేను ఏదైనా సరే ఒక అట్రిబ్యూట్ రాద్దాం మనం. ఒక అట్రిబ్యూట్ అనేది మనకు నేమ్ ఈక్వల్ టు పాస్వర్డ్ రాస్తున్నా. ఇక్కడ చూడండి జస్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇట్లా రెండు ఇన్పుట్ ఎలిమెంట్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ రెండు ఇన్పుట్ ఎలిమెంట్స్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇక్కడ ఉండే బ్యాక్గ్రౌండ్ కలర్స్ వచ్చేసి నాకు డిఫరెంట్ కావాలనుకున్నా. ఇప్పుడు ఇన్పుట్ అనేసి ఒకసారిగా సెలెక్ట్ చేస్తే ఇన్పుట్ ఒకసారిగా సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ అని అప్లై చేస్తున్నా అండ్ అదేవిధంగా కలర్ వచ్చేసి వైట్ అనేది అప్లై చేస్తున్నా. రెండింటికి ఇలా వచ్చాయి. ఇప్పుడు ఇదే కేసెస్లో ఇన్పుట్కి అంటే ఫస్ట్ ఇన్పుట్కి నాకు రెడ్ కలర్ కావాలి, సెకండ్ ఇన్పుట్కి మనకు గ్రీన్ కలర్ కావాలనుకుంటున్నాం. ఇప్పుడు ఇలా కావాలంటే మనం ఇంతవరకు నేర్చుకున్న క్లాస్ నేమ్ సెలెక్టర్ కానీ ఐడి నేమ్ సెలెక్టర్ కానీ రాయాలి. inp1 అండ్ ఇక్కడ మనకి క్లాస్ నేమ్ inp2 ఇలా అంటే మనకు .inp1కి ఇలా బ్యాక్గ్రౌండ్ కలర్ ఇలా రాస్తాం. ఇలా దీనికి మాత్రం inp2కి .inp2కి బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అని రాస్తాం. ఇలా రాసుకోవచ్చు. బట్ ఇక్కడ మళ్ళీ ఎక్స్ట్రా సెలెక్టర్ మనం రాస్తున్నాం క్లాస్ నేమ్ అనేసి అండ్ ఇక్కడ క్లాస్ నేమ్ అనేసి. ఇలా క్లాస్ నేమ్ అనేది రాయకుండా ఇక్కడ అట్రిబ్యూట్స్ అనేది ఉన్నాయి. టైప్ అని కానీ ప్లేస్ హోల్డర్ కానీ నేమ్ కానీ. ఇప్పుడు నేమ్ అనేది ఇక్కడ ఒకదానికి మాత్రమే ఉంది, దీనికి లేదు. నేమ్ అనేది ఒకదానికి మాత్రమే ఉంది కాబట్టి ఇక్కడ నేను రాసి సెలెక్టర్ చూడండి ఇన్పుట్ స్క్వేర్ బ్రాకెట్ నేమ్
అంటే ఏ ఎలిమెంట్కి అయితే నేమ్ అనే అట్రిబ్యూట్ ఉందో దానికి మాత్రమే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ రెడ్ అప్లై చేయాలనుకుంటున్నా నోసీస్. ఏ దానికైతే రెడ్ ఉందో నోసీస్, ఓకే, ఏ దానికైతే నేమ్ ఉందో నాట్ రెడ్, ఏ దానికైతే నేమ్ అనే అట్రిబ్యూట్ ఉందో ఇది ఎలిమెంట్ నేమ్ స్క్వేర్ బ్రాకెట్ ఇలా అనమాట. ఇలా ఇన్ కేస్ దీనికి కూడా సరే నేమ్ ఉందనుకోండి, నేమ్ ఈక్వల్ టు నేమ్ రాస్తున్నా, ఇట్స్ ఏ ఎఫ్ నేమ్ అని రాస్తున్నా. ఇప్పుడు దీనికి కూడా నేమ్ ఉందనుకున్నా అప్పుడు ఏమవుతుంది, రెండింటికి అప్లై అవుతుంది. అప్పుడు రెండింటికి అప్లై అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే ఎలిమెంట్ నేమ్ విత్ ద వాల్యూ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు మనకు నేమ్ ఈక్వల్ టు వాల్యూ డబుల్ కోట్స్లో రాయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలాగైతే ఉందో అలాగే రాయాలి. ఇక్కడ నేమ్ ఈక్వల్ టు వాల్యూ, నేమ్ ఏదైతే పాస్వర్డ్ ఉందో దానికి మాత్రమే ఇట్లా అప్లై చేయాలని దాని మీనింగ్. సిరీస్ అట్రిబ్యూట్ నేమ్ అండ్ అట్రిబ్యూట్ వాల్యూస్ యొక్క సెలెక్టార్స్ ఇవి. దీని మాత్రం వచ్చింది చూడు. ఇప్పుడు ఇలా మనం అట్రిబ్యూట్ సెలెక్టార్స్ గురించి ఇలా నేర్చుకుంటాం. ఇంకా కమింగ్ క్లాసెస్లో అట్రిబ్యూట్ సెలెక్టార్స్ కానీ ఇంకా ఏదైనా సరే మన డిఫరెన్స్గా మనం నేర్చుకోవాలంటే ఇలా నేర్చుకోవచ్చు. సో సుడో క్లాస్ సుడో ఎలిమెంట్స్ వచ్చేసి నెక్స్ట్ కాన్సెప్ట్లో మనం నేర్చుకుందాం. అంటే నెక్స్ట్ కాన్సెప్ట్ అంటే మనకు కమింగ్లో ఒక 2-3 క్లాసెస్ అయిన తర్వాత సుడో క్లాస్ సుడో ఎలిమెంట్స్ గురించి నేర్చుకోవాలి. అంతవరకు మనకు అవసరం లేదు. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్. క్లాస్ 2 అనేది నెగ్లెక్ట్ చేయొద్దండి. ఇన్ టైంకి ప్రాక్టీస్ చేయండి. సో టుమారో క్లాస్లో ఇప్పటి వరకు యూజ్ చేసిన సెలెక్టార్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. అంటే డిస్కస్ చేస్తాం అంటే వాటిని యూజ్ చేస్తాం నెక్స్ట్ క్లాస్ నుంచి. ఓకే, ఇప్పటి వరకు యూజ్ చేసిన ప్రతి సెలెక్టార్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రతి కాన్సెప్ట్ కూడా ఇంపార్టెంటే. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి క్లాస్. ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకోండి, డౌట్ లేకపోతే లీవ్ అవ్వచ్చు.